నేను మళ్ళీ చేస్తాను. హలో, ఎవరు? నేను ఎక్కడున్నా, ప్రేమ ఎక్కడో ఉన్నా నా కోరిక ఖాయంగా అమలు చేస్తారు. నేను పోయినా ప్రేమైనా క్షేమంగా ఉంటుందా అంటే ఆ నమ్మకం కూడా లేదు. ప్రేమ కుటుంబానికి, బంగారం భవిష్యత్తుకి ప్రేమ అవసరం చాలా ఉంది. తన్ని కాపాడుకోవాలి. కానీ ఎలా? ఏం చేయాలి? సార్ ఏంటి? ఒక నిమిషం మీతో మాట్లాడాలి. చెప్పండి. నేను నిజంగా నా భార్యని హత్య చేయలేదు. నా భార్య బతికే ఉంది. అది రుజువు చేసుకోవాల్సింది కోర్టులో. ఆ సమయం దాటిపోయింది సార్. మీరు లాయర్ని పెట్టుకుని ఉంటే బాగుండేది. నా భార్య చనిపోయిందనే డిప్రెషన్లో నేనేమైపోతే ఏంటి? బతికున్న జీవితాంతో ఆమెనే తలుచుకుంటూ చస్తూ బతకాలనుకున్నాను. కానీ నా భార్య బతికే ఉందని తెలిసాక, ఆమె ప్రమాదంలో ఉందని అర్థమయ్యాక ఉండలేకపోతున్నాను. నన్నేం చేయమంటారు చెప్పండి? నా లాయర్ని పిలిపించుకోవచ్చా? మా కంపెనీ లాయర్ని. ఇప్పుడు కష్టం అండి. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కలవడానికి పర్మిషన్ ఇవ్వరు. కానీ మీ ఆస్తి ఎవరి పేరు మీదైనా రాయాలనుకుంటే అది కూడా అధికారులు పక్క నుండి ఫార్మాలిటీ చేయిస్తారు. ఎలా? నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవాలంటే నా భార్యని కలవాలి. నా భార్యని కలవాలంటే ఇక్కడి నుండి కదలటం కుదరదు. ఏం చేయాలి? నేను జైలర్ సార్కి చెప్పి చూస్తాను. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసి మీ మిస్సెస్ని సెర్చ్ చేయమని చెప్తారేమో. జైలర్ గారు విజిటింగ్కి వస్తారా? తెల్లవారేలోపు ఎప్పుడొస్తారో తెలీదు. ఒక్కోసారి వార్డెన్ మాత్రమే వస్తారు. నేను రేపొద్దున ఆయన కలుస్తాను. సరే సార్, ఏదో ఒకటి చేయండి. అలాగే. దేవుడున్నాడు, నిర్దోషికి శిక్ష పడనివ్వడు. ప్రశాంతంగా పడుకోండి. ఏదో చప్పుడైంది. ఎవరో వస్తున్నారు. ఒక్క నిమిషం ఆంటీ. అయ్యో, కరెంటు కూడా లేదే. బైరాగి, బైరాగి, చెప్పండమ్మా. బయటేదో చప్పుడైంది. ఒకసారి వెళ్ళి చూడు. అలాగేనమ్మా. శివాగ్ని తన మనుషులనైతే పంపించలేదు కదా?
ప్రేమ ప్రేమ అమ్మా పదమ్మా జడ్జి గారి దగ్గరికి వెళ్దాం. నువ్వు కనిపించి ప్రణయ్కి ఉరిశిక్ష రద్దు చేయించాలి. పదమ్మా. అవును ప్రేమ, నువ్వు బతుకున్నావని తెలిస్తే జడ్జి గారు వెంటనే ఉరిశిక్ష రద్దు చేస్తారని చెప్పారు. పద వెళ్దాం. కానీ ఇప్పుడు వెళ్ళినా రేపు వెళ్ళినా ఒకటే. ఆ శివాగ్ని మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిందో అంతకన్నా రెట్టింపు టార్చర్ పెట్టాలి. నేను దాన్ని చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. మీరంతా బాగుంటే నాకు అదే చాలు. దాన్ని శిక్షించడం కోసం నీకు నువ్వే శిక్ష వేసుకుంటే చూస్తూ ఉంటానా? అలా కాదమ్మా, మనం ఒక పని చేయాలి. బైరాగి, నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే అమ్మా. టైం 9 అయింది. ఈ రాత్రి మనం అనుకున్నది పూర్తి చేయాల్సిందే. నా అంచనా తప్పలేదు. నువ్వు పారిపోయి కుటుంబ సపరివారి సమేతంగా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి బతికే ఉన్నట్టు రుజువు చేసుకొని ప్రణయ్కి పడ్డ ఉరి శిక్షని రద్దు చేయించుకోవాలనుకుంటావని ముందే ఊహించాను. కానీ శివాగ్ని మిమ్మల్ని జడ్జి దగ్గరికి వెళ్ళనివ్వకూడదని ముందే నిర్ణయం తీసుకుంది. అందుకే రివాల్వర్ని వెంట పెట్టుకుని వెతుకుతుంది. ఎలా వెళ్ళనిస్తాననుకున్నారే? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఏం చేయాలి? నేనేం చేయాలి? నా వాళ్ళంతా ప్రమాదంలో ఉన్నా కాపాడుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ శివాగ్ని కనపడగానే చంపేసుంటే ఆ తర్వాత నాకు ఏ శిక్ష పడ్డా భరించేవాణ్ణి. ప్రేమతో సహా అందరూ సేఫ్గా ఉండేవాళ్ళు. ప్రేమ,
నాకెందుకో భయం వేస్తుంది. ఆంటీ, మనం ఎవరికో అన్యాయమో ద్రోహమో చేయట్లేదు. మంచి కోసం చేసే ప్రయత్నమే ఇది. మమ్మల్ని ఫాలో అయిపోండి. ఫంక్షన్ బాగా జరిగింది కదా వదినా? అయినా ఫంక్షన్ ఏం జరగటం లే వదినా. రిటర్న్ గిఫ్ట్లేవి? ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం మా ఇంట వంట లేదు తెలుసా? నేనిస్తాను మీకు రిటర్న్ గిఫ్ట్. అవునా, ఇవ్వండి ఇవ్వండి. మర్యాదగా ఒంటి మీద ఉన్న నగలు తీసివ్వండి. ఫోన్ ఉంది కదా అని 100కు కాల్ చేయడం, నెట్ ఉంది కదా అని లొకేషన్ షేర్ చేద్దామని అనుకుంటున్నారేమో. వాళ్ళు రావడానికి 5 మినిట్స్ పడుతుంది. మెయిన్ తలుచుకుంటే 5 సెకండ్స్లో ఇక్కడి నుంచి పారిపోగలం. తీయండి తీయండి తొందరగా. తీ, ఆ చైన్ కూడా తీ. తీ. మేడం, మా నగలన్నీ తీసేసుకున్నారు. వీళ్ళే వీళ్ళే. ఇవ్వండి. ఇవిగోండి. కానిస్టేబుల్స్, వీళ్ళని కారు ఎక్కించండి. ఇంత రాత్రిపూట ఆడపిల్లల్ని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు కాబట్టి జడ్జి గారింటికి తీసుకెళ్తారా ఇన్స్పెక్టర్? పోనీ కన్జ్యూమర్ కోర్టుకి తీసుకెళ్తారా? పోనీ ఫ్యామిలీ కోర్ట్? సినిమాలు ఎక్కువ చూస్తావా? ముందు కార్ ఎక్కు. సినిమా నేను చూపిస్తా. మీ నగలు మీరు తీసుకోండి. ఎక్క నుంచైనా జాగ్రత్తగా ఉండండి. నాకు రాంగ్ కాల్ చేసింది ఎవరు? బంగారాన్ని అప్పచెప్తానంటూ బేరమాడి నన్ను బయటికి రప్పించిన ఆ లేడీ ఎవరు? కొంపదీసి ప్రేమను ఇక్కడి నుంచి తప్పించడానికి ఆ త్రిష వాళ్ళు గానీ నన్ను బయటికి వెళ్లేలా చేసుంటారా? సర్ప్రైజ్. ఏంటి ఆటలుగా ఉందా? బోర్గా ఉంది శివాగ్ని. నీ మొహానికి ఎలాగూ వంట చేతి కాదులే గాని బయట నుంచి ఒక బిర్యానీ ఆర్డర్ చేసి తెప్పించు. అబ్బబ్బబ్బబ్బబ్బా. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి నా గుండెలాగా. ఈ డొక్కులో వేసి పంచేసి చావట్లేదు. ఒక్కపోస్తుంది శివాగ్ని. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? బోర్ కొట్టినప్పుడు ఏదో ఒక యాక్షన్ చేయకపోతే ఎలా? నోరు మూసుకొని కుక్కిన పెన్లో పడుండు. నన్ను చంపేస్తావా శివాగ్ని? ఎస్, బలిచ్చే మేకని ముందు రోజు తీసుకొచ్చి కట్టేస్తారే, అలాగే నిన్ను కట్టేశాను. నేనే నిన్ను బలిస్తే ఏంటి నాలో సగం లేవు, నన్ను సగం నరికేస్తావా? నాలో సగం జైల్లో ఉంది, మిగతా సగం ఊరుకుంటుందా? నన్ను దాటేసి నువ్విక్కడి నుంచి బయటపడదామని అనుకుంటున్నావా? ఆ, అనుకోవట్లేదు. నీ మీద తిరగబడి ఫైట్ చేసేంత ఓపిక కూడా నాకు లేదు. ముందెళ్ళి బిర్యానీ సంగతి చూడు. ఏ,
ఇదేమైనా ఇరానీ రెస్టారెంట్ అనుకుంటున్నావా? లేకపోతే అండమాన్ జైలు అనుకోమంటావా? పోమా పో 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 పో, పో. నువ్వు బిర్యానీ తెస్తావా, నన్నే బయటికెళ్ళి తెచ్చుకోమంటావా? డిసైడ్ చేసుకో, నేనే వెళ్తా. ఏ ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావు. నోరు మూసుకొని లోపలే ఉండు. నా కోసం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ ఉంది, పడేస్తాను. పడేస్తావా? ఏం పడేస్తావు? నీ మొగుడు సొమ్మేమైనా ఉందా నీ దగ్గర? మొత్తం అంతా నా మొగుడు సొమ్మే. పో, ముందు బిర్యానీ పంపించు, చిల్ వాటర్ బాటిల్ కూడా. నెక్స్ట్ ఏసీ బాగా ఉన్న రూమ్లోకి నన్ను షిఫ్ట్ చేయి. మిడిగుడ్లేసుకొని మిటికరిస్తూ చూసింది చాలు. వెళ్ళి పంచుడు. ఇదేంటి ఎవరో వచ్చి సేవ్ చేస్తారన్నంత కాన్ఫిడెంట్ గా ఉంది. బిర్యానీ తెస్తానే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? కోర్టులో కదా సరెండర్ చేసేది? కాదు, మరి ఈ నైట్ మీరు ఇక్కడే ఉండాలి. అదేంటి కోర్టులో సరెండర్ చేయండి? జడ్జి గారు ఎప్పుడంటే అప్పుడు వస్తారా? ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్స్, వీళ్ళ లోపలేయండి. రండమ్మా. ప్రేమ, ఏంటమ్మా? ఏంటమ్మా రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా ఆలోచిస్తున్నావు? అవునమ్మా, అనుకున్నది ఒకటి, అయిందొకటి. రాత్రిపూట మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచారనుకున్నాను. జడ్జి గారి ముందు రిమాండ్ కోసం ఆయన ఇంటి దగ్గరే హాజరుపరుస్తారనుకున్నాను. కానీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. జడ్జి గారు నన్ను చూస్తే నేను బతుకున్నట్టుగా తెలిసి రాత్రికి రాత్రి ప్రణయ్ ఊరిని రద్దు చేస్తారని ఆశపడ్డాను. అంతా తలకిందులైంది. వాళ్ళు ప్రణయ్కి ఉరిశిక్ష వేస్తారు. దాన్ని ఎలాగైనా తప్పించాలని ఒక ఫ్రెండ్ని హెల్ప్ అడిగాను. ఆ ఫ్రెండ్ ఇంకా రాలేదు, అందుకే చూస్తున్నాను.